ఏం మాట్లాడేవి పెళ్లి కొడుకుతో? పెళ్ళి ఇష్టమా కాదా అని డైరెక్ట్గా అడిగేశాను. అవునా? ఏమన్నాడు? అలా అడిగేశారేంటండి బాబు? మీరు నచ్చారు కాబట్టే కదా పెళ్ళికి ఒప్పుకున్నాను అన్నాడు. మరి ఇప్పటి వరకు నాకు ఒకసారి కూడా కాల్ చేసి మాట్లాడలేదేం అని అడిగాను. మీరేమంటారో అని భయపడ్డాను అన్నాడు. పర్లేదే, మొగుడిని ఇప్పటి నుంచే భయపెడుతున్నావు అన్నమాట. అదేం లేదులేవే, ఇద్దరికీ ఇప్పటి వరకు పరిచయం లేదు కదా. అందరూ మీ ఆయనలా ఉంటారా ఏంటి? అది మాత్రం నిజం. ఆయనలా ఇంకెవరూ ఉండరేమో. ఇద్దరూ నవ్వుకున్నారు. నేత్ర, ఒక విషయం చెప్పనా? నువ్వు ఆ విషయాన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండేదానివో లేదో తెలియదు కానీ జయదేవ్ గారిని మిస్ అయ్యి ఉంటే మాత్రం నువ్వు ఒక లైఫే మిస్ అయ్యి ఉండేదానివి. అవును, ఆయన నా లైఫ్ని పూర్తిగా మార్చేశారు. చిన్నప్పటి నుంచి నేను పడిన బాధలు, అవమానాలు ఏమీ గుర్తురానంతగా ఆయన ప్రేమమాయలో ముంచేశారు. ఒక విషయం చెప్పు. ఆ రోజు తాళి కట్టి నిన్ను తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపో బావా అని అడిగావు. అసలు ఏం జరిగింది? ఆయన నన్ను రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోయారు. చాలాసేపు డోర్ కొట్టి కొట్టి లాభం లేదని అలసి ఏడుస్తూ ఉండిపోయాను. భయం వేసింది వసు. కాసేపటికి ఆయన డోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఆ రోజు జరిగిందంతా వసుకి చెప్పింది. వామ్మో, ఇంత జరిగిందా? అయినా అలా అర్ధరాత్రి బయటికి వచ్చేయడమేనా? నీకేమైనా అయ్యుంటే మరేం చేయను? నా భయం నాది. పెళ్లి కాకముందే ఆయన నా దగ్గర ఎక్కువ చనువు తీసుకునేవారు. ఇక తాళి కట్టి నువ్వు నా హక్కు అని తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించు. అది నిజమేలే. కానీ వసు, పెళ్లి జరిగినా కూడా ఆయన నా విషయంలో తొందరపడలేదు. ఓర్పుగా నా ప్రేమను సాధించుకున్నారు. పోనీలే, ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అదే చాలు. నేత్ర ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసుకుని చూసింది. ఎవరే? మీ ఆయన? అప్పుడే గుర్తొచ్చావా ఏంటి? కాదే, మా అత్తమ్మ. సరే మాట్లాడు. వసు బయటికి వెళ్ళిపోయింది. నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది నేత్ర. అత్తమ్మ, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాలే కానీ పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా నేత్ర? అత్తమ్మ, బాగానే జరుగుతున్నాయి. ఊరు వెళ్ళారని ఆయన చెప్పారు. ఏమైంది అత్తమ్మ? ఏం లేదు నేత్ర, కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండాలి అనిపించింది, అందుకే వచ్చాను. అంతేనా అత్తమ్మ? లేక కృష్ణ గారి గురించి? నేత్ర, ప్లీజ్ ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాను కదా. అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? ఆ నలుగురు గురించి మీ జీవితాన్ని, ప్రేమని వదులుకుంటారా? నా కొడుకు నువ్వే నా లైఫ్. నాకు ఇప్పుడు కొత్త లైఫ్ అవసరం లేదు. ప్రశాంతంగా ఉన్న ఇంటికి సమస్యలు తీసుకురావద్దు నేత్ర. జైకి ఈ సొసైటీలో మంచి గుర్తింపు అనేది ఉంది. నా వల్ల వాడి రెప్యుటేషన్ పాడవడం నాకు ఇష్టం లేదు. చూసారా అత్తమ్మ, సమాజం గురించి, మీ అబ్బాయి గురించి ఆలోచించవద్దు అంటున్నారే కానీ కృష్ణ గారంటే ఇష్టం లేదు అని చెప్పడం లేదు. అంటే మీ మనసు ఆయన తోడును కోరుకుంటుందనే కదా అర్థం. అయ్యో, నీకెలా చెబితే అర్థమవుతుంది? ఇది నువ్వు అనుకుంటున్నంత సులభం కాదు. పిచ్చి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు నేత్ర. నా కొడుకు నన్ను అసహించుకునే పరిస్థితి తీసుకురావద్దు. అది నేను భరించలేను. అత్తమ్మ, ఏడుస్తున్నారా? ప్లీజ్ ఏడవకండి. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. సారీ అత్తమ్మ. పర్లేదులే, ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. నేత్ర మౌనంగా ఉండిపోయింది. నేత్ర, నీది మంచి మనసు కాబట్టి నేను కోల్పోయిన జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నావు. కానీ లోకం అంత మంచిది కాదమ్మా. మాటలతోనే మనసుల్ని విరిచేస్తారు. మనం నలుగురిలో బ్రతికేటప్పుడు ఇలాంటివన్నీ తప్పదు. అర్థమైందా? పెళ్ళి రేపే కదా, చాలా పనులుంటాయి. పడుకో నేత్ర. సరే అత్తమ్మ, గుడ్ నైట్. గుడ్ నైట్ నేత్ర. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడింది నేత్ర. మొదటి ప్రయత్నమే విఫలం కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాధని పెళ్లికి ఒప్పించిన తర్వాత జైకి విషయం చెబుదాం అనుకుంది. కానీ రాధని ఒప్పించడమే కష్టంగా మారింది. ఇక జైకి విషయం చెప్పగలనా అన్న భయం పట్టుకుంది. నా ప్రయత్నాల వల్ల అత్తమ్మ మనసు బాధపడకూడదు, కానీ ఆవిడని పెళ్లికి ఒప్పించాలి. ఎలా? భగవంతుడా, నువ్వే నాకు దారి చూపించాలయ్యా. మరుసటి రోజు వసు పెళ్లి పనులతో బిజీగా మారిపోయింది ఇల్లంతా. జై కారు ఇంటి ముందు ఆగడంతో అభి తనని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువచ్చాడు. జైని హాల్లో కూర్చోబెట్టి వేరే పని మీద బయటికి వెళ్ళాడు అభి. జై కళ్ళు నేత్ర కోసం వెతుకుతున్నాయి. కాసేపటికి వసుని రెడీ చేసి బయటికి వచ్చింది నేత్ర. జైని చూడగానే తన మొహం 1000 వోల్టుల బలుబులా వెలిగిపోయింది. దగ్గరికి వెళ్ళి హత్తుకోవాలి అన్న తన ఉద్వేగాన్ని అతి కష్టం మీద ఆపుకుని నవ్వుతూ దగ్గరికి వచ్చి నిలబడింది. ఎంతసేపు అయింది శ్రీవారు వచ్చి? చాలాసేపు అయింది. కానీ ఏం చేస్తున్నావు ఇంతసేపు? వసుని రెడీ చేస్తున్నా. ఏమైనా తీసుకుంటారా? నువ్వు ఇస్తే నేను వద్దంటానా? కొంటెగా చూస్తూ నేత్రని దగ్గరకు తీసుకున్నాడు. శ్రీవారు, నేను అడిగింది టీ కాఫీ గురించి, దీని గురించి కాదు.
ఎవరో లోపలికి రావడంతో నేత్రని వదిలి చైర్లో కూర్చున్నాడు. నేత్ర నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చి ఇచ్చింది. నేత్ర పక్కకి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు. ఇక్కడ నాకెవరూ తెలియదు కదా, బోర్ కొడుతుంది, నా దగ్గరే ఉండు నేత్ర. మీ దగ్గర ఉండిపోతే పనులు ఎవరు చేస్తారు? పోనీ నేను హెల్ప్ చేయనా? వద్దులేండి, బాగోదు. నేత్ర, వస్తున్నా అత్తయ్య. ఏమండి, ఇప్పుడే వస్తాను. సరే. పెళ్లిదంతు మొదలైంది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మండపంలో కూర్చోబెట్టారు. నేత్ర, జై పక్కపక్కనే నిలబడి జరిగే తంతు చూస్తూ ఉన్నారు. పెళ్లి జంటతో పాటు నేత్ర జయదేవ్ జంట కూడా చూడముచ్చటగా కనిపిస్తుంది అక్కడున్న అందరికీ. అభి గెస్టులను రిసీవ్ చేసుకుంటూ మండపం వైపు చూశాడు. నేత్ర, జై పక్కపక్కనే నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి నేత్రని అంత సంతోషంగా చూసిందే లేదు. కానీ ఇప్పుడు అసలైన సంతోషం తన మొహంలో కనిపిస్తోంది. నా మనసులో నీ మీదున్న భావాల్ని నీతో పంచుకోలేకపోయాను నేత్ర. ఇంకెప్పటికీ చెప్పలేను కూడా. నీ విషయంలో జయదేవ్ చేసిన సాహసం నేను చేయలేకపోయాను. అది నా దురదృష్టం. అది మంచిదే అయింది. నువ్వు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావంటే కారణం జయదేవే కదా. కానీ నేను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ జీవితాంతం ఒక లోటుగానే ఉంటుంది నేత్ర. అభి, ముహూర్తం టైం అవుతుంది, రారా. నాన్న, వస్తున్నా. వాళ్ళ నాన్న పిలవడంతో తన ఆలోచనలు పక్కన పెట్టి మండపం దగ్గరికి వచ్చాడు.